నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారా? వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు. ఇది ఒక కొంచెం పెద్ద లాంగ్ వ్లాగ్ అండి. కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ ఒక రెసిపీ చూపిస్తున్నానండి. పాస్తా చేస్తూ నేను రొటీన్లో కూడా చూపించాను, చూసేయండి. స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. ఓకేనా? పాస్తా కోసం అండి, పాస్తా కోసం నీళ్ళు తీసుకుంటున్నాను. అలాగే ఉప్పు, కొంచెం ఆయిల్ అండి వేస్తే అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి వెలిగిద్దాం. నీళ్ళు మరిగిన తర్వాత పాస్తా వేయాలి. చూడండి, ఈ రకం పాస్తా తీసుకున్నాను. మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇది మైదాది కాదండి, వెయిట్ అంటారు కదా, అదే గోధుమ పిండితో చేసిన పాస్తా ఇది. ఇప్పుడు ఈ కప్పు కానీ 2 కప్పులు వేస్తున్నానండి. కూడా అలాగ పెడుతున్నానండి. చూడండి, టీకి అంటే నేను మిల్క్తో కదా, మిల్క్ పౌడర్తో పెడుతున్నాను. ముందు ఒక మిల్క్ అమూల్ స్ప్రే ఉంటుంది కదా, మిల్క్ పౌడరు, అది వేసుకొని అంటే మేము ముగ్గురు ఉన్నా కదా, 3 కప్పులు వాటర్ వేసుకొని 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెలో నేను మరగపెడతాను. ఇది పాల గిన్నెనండి. బాగుంటుందండి మిల్క్ పౌడర్గా. పూర్వం పాలు పెద్దగా ఎవరికి అంటే మా సిటీలో టౌన్లోనే ఎక్కువ పాలు ఉండేవే కాదు, అంటే ఎవరు సరిగా ఇచ్చేవారు కాదన్నమాట. అందుకని మేము మిల్క్ పౌడర్తోనే పాలు తీసుకున్నాను. ఇప్పుడు ప్యాకెట్లు గట్ట వచ్చి పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు టీ పొడి వేసుకుందాం. ఒక టీ స్పూన్ ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. వర్షాకాలం శీతాకాలంలో వాన చూసారా, నిన్న రాత్రి నుంచి పడుతుందండి వాన. ఈ చల్లటి దీనిలో మంచి అల్లం టీ తాగితే బాగుంటుంది కదండి, అందుకే అల్లం టీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు తలిపేద్దాం. బాగుంటుందండి టీ. మీరు ఒకసారి అంటే స్పేర్గా అమూల్ స్ప్రే మిల్క్ ప్యాకెట్ అదే మిల్క్ పౌడర్ ఉంచుకోండి. ఎప్పుడైనా సరే మనకు పాలు ఇరిగిపోతుంటాయి, అలాగే ఎప్పుడు మర్చిపోతాం పాలు, అప్పుడు ఈ మిల్క్ పౌడర్ మనకి పనికొస్తుంది. ఈ వేడి నీళ్ళు మరిగేయండి, మైక్రోవేవ్ వేసిద్దాం.
టీ మరుగుతున్నది. టీ మరిగిపోయిందండి. టీ ఏమో వడపోసుకుంటున్నాను. ఏంటో కొత్తగా టీ పెట్టడం మాకు నేర్పించాలా ఏమైనా అనుకోకండి. మా ఇంట్లో పెట్టుకుంటున్నాను, అది చూపిస్తున్నాను. అలాగే నేను మొన్న మా 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 వారు బర్త్డేకి మా పాప ఆర్డర్ చేసిన ఇతర గ్లాసులు అవి ఉన్నాయి కదండి, తమిళనాడు స్పెషల్. అవి దాంట్లో టీ ఇస్తున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నానండి. మీకు ఒకసారి చూపిస్తే తెలుస్తుంది కదా అని, ఇంకేం కాదు. నా సరదా, మీతో అన్నీ పంచుకోవాలని నాకు సరదా మాట. అంతేకాని ఏదో మీకు రానట్టు కాదు. అందరికీ ఇవాళ రేపు అందరికీ టీ, చిన్నపిల్లలతో సహా టీ పెట్టడం వచ్చండి అందరికీ. ఇంకేం కాదు. ఈ కొత్త తీసుకున్నాం కదా, దానిలో మీకు చూపిద్దామనేసి నేను మీకు చూపిస్తున్నానండి. అంతేకాని ఇంకేం కాదు. మీరు ఈ వ్లాగ్ పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు రెసిపీ అంతా అర్థమవుతుంది. అంటే మీకు తెలిసే ఉంటుంది రెసిపీ, ఇంకా మీకు చెప్పే కాదు. కానీ నా తీరును నేను ఎలా చేస్తున్నానో, నా పద్ధతులు నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. కొత్తగా ఇప్పుడు కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైనా చూస్తే నేర్చుకుంటారు. అలాగే హాస్టల్లో గట్రా ఉంటారు కదా, వాళ్ళైనా నేర్చుకుంటారు, సింపుల్గా చేసుకుంటారని నేను చూపిస్తున్నానండి. ఇవాళ అంతా మనకి సోషల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అందరూ ప్రతి ఒక్కరికి చూస్తున్నారు, ప్రతి ఒక్కరు పెడుతున్నారండి. దానికేం కాదు. అంటే నేను వ్లాగ్ చేస్తున్నాను కదా, అందుకే మీకు చూపిస్తున్నాను, ఇంకేం కాదు. మీరు బోర్ ఫీల్ అవ్వకండి. బోర్ ఫీల్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. పెద్దగా ఎవరు చూడట్లేదండి, కానీ వాచ్ అవర్ కూడా పెరగట్లేదు. అది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ అవర్ పెరగట్లేదు. ఇదండి, చూసారా ఎంత బాగుంది కదా టీ. ఇలా చేసుకుని తాగుతుంటే చక్కగా బాగుంటుంది కండి. ఈ చల్ల వర్షం పడుతూ ఉంటే వేడి టీ తాగుతుంటే చాలా బాగుంటుంది. అలాగే మా వారికి ఈయనకి టీ నాకు వెళ్తున్నానండి. మా వారు ఈ మధ్యలో ఉంటున్నారు కదా ఇంట్లోని, ఎందుకంటే రెస్ట్ తీసుకుంటున్నారు కదా. ఒంట్లో బాగోలేదంటే జ్వరం ఏం కాదండి, కాలు నొప్పి మాట. రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు. సైకిల్ గట్ట తొక్కొద్దన్నారన్నమాట. అందుకే కొన్నాళ్ళు ఒక నెల రోజుల మంది కాదని రెస్ట్ తీసుకుంటే తర్వాత జీవితాంతం సుఖంగా ఉండొచ్చండి. ఈ లోపల మైక్రో అవి ఉడికిపోయాయి అన్నమాట. అవి ఉడికిపోయిన తర్వాత నీళ్ళు వార్చిస్తున్నానండి. నీళ్ళు వార్చిన తర్వాత వెంటనే చల్ల నీళ్ళు వేయాలి. చల్ల నీళ్ళు వేస్తే ఏంటంటే అంటుకోపోకుండా ఉంటుంది, ఎక్కువ ఉడికిపోకుండా ఉంటుంది అన్నమాట. చల్లీళ్ళు వేస్తే చక్కగా మనకి పొడిగా వస్తుందన్నమాట మనకి పాస్తా. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఒక పక్కకి తీసి పెట్టిద్దాం. అలాగే ఇప్పుడు నేను చేసింది టీ తాగనాకి వచ్చానండి. అంటే అది చల్లారుతాయి కదా, చల్లారి లోపల నేను ఇప్పుడు టీ తాగొచ్చు. అందుకని కూర్చొని టీ తాగుతున్నాను. మా వారికి ఇచ్చాను, మా అత్తయ్యకి ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను కూర్చొని టీవీ వేస్తున్నానండి. టీవీ వేస్తూ తాగుతుంటే ఆ మజా వేరు కదండి. టీ తాగడం అలా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూనే టీ తాగినట్టు ఉంటుందండి. లేదంటే ఇటు పని చేస్తూ అటు పని చేస్తూ ఇటు చేస్తూ గుక్కిడి తాగడం, అటు చేస్తూ గుక్కిడి తాగడం చేస్తే అసలు టీ తాగినట్టు. లేకపోతే టీ తాగడం మానేవచ్చు, కానీ అలా టీ తాగితే అసలు తృప్తి ఉండదండి. మీరు ఎప్పుడైనా టీ తాగితే మనస్ఫూర్తిగా టీ తాగండి కూర్చొని. టీ తాగేసిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు కోసుకోవాలండి కాయగూరలు. మనకి పాస్తాకి ఏంటంటే కావాలో అవి చూసుకోవాలి. ఇప్పుడు నేను అవి అవుతున్నాయి కానీ అంట్లు ఉన్నాయండి, కొన్ని అంట్లు తోమిస్తున్నాను అనమాట. అంటే మైక్రో అవి చల్లారుతాయి కదా. అంటే నేను మల్టీ టాస్క్ లేక నేను అన్ని పనులు చేస్తుంటానండి. ఏదో ఒక దాని మీద ఆ పని అయిపోయిన తర్వాత ఈ పని చేద్దాం అనేసి నేను అనుకోను. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఒకే పని మీద ఉంటే అసలు టైం సరిపోదండి. మనం ఒక పని అవుతుంటుంది, పొయ్యి మీద అది ఉడుకుతుంటే ఈ లోపల మనం కొన్ని పనులైనా చేసుకోవచ్చు. ఇది నేను ఏంటి కట్టుకుంటున్నానంటే ఏంటంటారు దానికి
మెడలో వేసుకుంటారు కదా సెఫ్లు అవి అనమాట. అది మెడలోంచి నేను వేసుకోవడం చిరాకనిసి నేను ఇలా కట్టించుకుంటున్నానండి. ఎందుకంటే అంట్లు తోమితే నాకు అక్కడ తడిసిపోతుందండి. ఈ చలికాలం కదండి, ఎండాకాలం అయితే పర్వాలేదు చల్లగా ఉంటుంది, కానీ చలికాలం కాబట్టి అది తడిసిపోతే చాలా చలి వేస్తుంది అన్నమాట. అందుకనిసే అది కట్టుకొని అంట్లు తోమిస్తున్నానండి. నాకు అంట్లో సింక్లో ఉంటే ఏ పని తోచదండి, ఏదో పెద్ద పని ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. అంట్లు తోమిస్తాం అనుకోండి, సింక్ ఖాళీ అయిపోయి మన కౌంటర్ టాప్ క్లీన్ అయిపోయింది అనుకోండి, మనకి పని చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి. మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో చెప్పండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎంతసార్లు ఏడాది బట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ కొట్టండి, అలాగే పూర్తిగా వీడియో చూడండి, తర్వాత కామెంట్ చేయండి అని చెప్తున్నాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి అని చెప్తున్నాను. ఎవరు చూడట్లేదు, ఎక్కువ వ్యూస్ కూడా లేవండి, ఒక 50-60 మంది చూస్తున్నారు. అదే యూట్యూబ్ రికమెండ్ చేస్తే ఇంకా ఒక 50 పెరుగుతున్నారు తప్ప ఇంకా అస్సలు పెరగట్లేదు. ఎంత కష్టమన్నా దానికి ఫలితం నాకు దక్కట్లేదు, చైనా కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. కానీ ఏం చేస్తామండి, తప్పదు, అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయ్యే ప్రకారం వీడియో పెట్టాలని ఆ టైంకి అనిపిస్తుంది అన్నమాట. ఇలాగ అంట్లన్నీ తోమేశానండి. ఇలాగో ఇవి కూడా చల్లారిపోయాయి. ఈ లోపల మళ్ళీ కూరగాయలు కోసుకొని ఉంచుకోవాలన్నమాట. ఈలో కాకరకాయలు ఉన్నాయండి, మా వారు కోస్తానన్నారు, అయితే కొయ్యండి అని చెప్పాను. ఎందుకంటే అతనికి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనమాట. ఇది ఇచ్చాను చూసారా, మనకి చాపింగ్ చేసుకున్నది, దాంట్లో వేరంగా అయిపోతుందంటే అతనికి రావట్లేదు అనమాట. నేను కొంచెం పెద్ద ముక్కలు కోసి ఇచ్చాను, అవ్వట్లేదు, అందుకే ఇంకా మళ్ళీ దానికి 2 ముక్కలుగా చేస్తున్నారు అనమాట. అప్పుడు చూడండి, మనం కాకరకాయ కోస్తే కనీసం ఒక 10 నిమిషాలైనా పడుతుంది కదా. ఇది చూడండి, దీంతో కోస్తే మనకు ఒక 2 నిమిషాల్లో కోసి కోసామన్నమాట. ఆ కాకరకాయలు కోసిన తర్వాత ఇప్పుడేమో పాస్తా కోసం అని డిన్నర్కి చేస్తున్నానండి, స్నాక్స్ కాదు డిన్నర్. ఇదే డిన్నర్ చేసుకుందాం, మళ్ళీ ఇది హెవీగా ఉంటుంది కదండి, మళ్ళీ డిన్నర్ చేయాలి. అదే 6 గంటలకి తినేసామనుకోండి, మళ్ళీ మనకి డిన్నర్ చేయడానికి ఇది హెవీగా ఉంటుంది. డిన్నర్ చేయడం ఇటు కాక అటుకు మళ్ళీ మధ్యరాత్రిలో మనకు ఆకలి వేస్తుంది. ఎందుకంటే మేము పడుకునేసరికి ఒక 11 ఎంత అవుతుందండి, మనం 6:30కి తినేసామనుకో 10 గంటలకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు ఏమీ చేసుకొని తినలేము కదా. అందుకనిసి నేను కొంచెం టీ తాగేసి ఏదో చిన్న అప్పడాలని తినిస్తే తర్వాత ఈ స్నాక్స్ తింటే మనకి హెవీగా 8 వేసేకి తిన్నాం అనుకోండి, ఈ డిన్నర్ మనకి పడుకునేసేకి అరిగిపోతుంది, ఆకలి కూడా వేయదు, బాగుంటుందండి. అందుకని ఇప్పుడు ఈ అంట్లన్నీ తోమేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ తరిగిస్తున్నానండి. నాకు పూర్తి వ్లాగ్స్ చూపించాలని, అన్నీ నేను చేసేవన్నీ నా లైఫ్ స్టైల్ చూపించాలని అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి షూట్ చేయడానికి బద్ధకం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సక్సెస్ అందరూ చూసి మనకి కామెంట్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎంత కష్టపడాలన్నా కష్టపడగలం. కానీ అంటే ఎవరో ఎంత కొంచెమే చూస్తున్నారు, కొంచెం మందే ఏంటి చూపిస్తాం కష్టపడి, నా కష్టం అనుకునిస్తే మనకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ ఏం చేస్తాం, తప్పదు, ఇందులోకి వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి. పాస్తాకి కావాల్సినవి ఉడకపెట్టుకున్న ఈ పాస్తా అండి, అలాగే చీజ్ వేయాలనుకుంటున్నాను, చీజ్ పాస్తా, అలాగే దీనికి క్యాప్సికమ్ 1, ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి ఒక 4, టమాటా ఒక చిన్నవి 3, అలాగే క్యారెట్ 1, మనకి రుచికి తగ్గట్టు ఉప్పు, మనకి కారం, అలాగే మనకి బట్టర్ అండి. కావస్తే మీరు బట్టర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకో, లేదంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను వేస్తున్నాను. అలాగే గార్లిక్, అదే జింజర్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇది పిజ్జా పాస్తా సాస్ అండి. ఇదండి ఈ కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చూద్దాం. మరి వెలిగిద్దామండి, ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు బట్టరు, ఆయిల్ వేసుకుందాం. ఫోటో అక్కర్లేదా, నన్ను చూపించే ఇప్పుడు ఇది బట్టర్ వేసుకుందాం అండి. అలాగే ఆయిల్ ముందే పెట్టానా, దగ్గరికి రండి కొంచెం. అప్పుడు ఇలాగ ప్యాన్
ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడు ఇక్కడ చూపించండి, మళ్ళీ ఇలా మెల్లిగా తిందా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. మెల్లిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కొంచెం వేరంగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే వేరంగా అయిపోతుంది. అలాగే కొంచెం పసుపు అండి, నేను పసుపు ఇందాకలా చెప్పడం మర్చిపోయాను. ఇవ్వండి పసుపు కొంచెం వేసుకొని నేను ఇది తీసుకుంటా. ఇది కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి వేరంగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం ఈ క్యాప్సికము అలాగే క్యారెట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. చూడండి ఇవి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను అజ్జాకి వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. మనం మూత పెట్టుకుందాం. టమాటా ముక్కలు వేసాం కదా, టమాటా ముక్కలు మగ్గే వరకు మనం వేసుకుంటామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూద్దామండి, టమాటా వేసాం కదా, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. తర్వాత పిజ్జా సాస్ వేసుకుందాం. ఇది కలుపుకొని చూసారా, ఇప్పుడు పిజ్జా సాస్ వేసి కొంచెం టమాటా సాస్ కూడా వేసానండి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకుందామండి. శుభ్రంగా కలుపుకుందాం. మాడకుండా చూడాలండి. ఇప్పుడు వేసాం కదా చీజు, ఇప్పుడు ఆపిద్దాం. సరే కరిగింది అలాగా, ఇప్పుడు ఆపిద్దాం. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మనం చేసుకోవాలి.
ఇప్పుడు మా వారు ఇంట్లో ఉంటున్నారు కదండి, ఇంట్లో ఉంటే కెమెరామాన్ అతనేనండి, తీయమని చెప్పాను, తీస్తున్నారు, బాగానే తీస్తున్నారు. అంటే ఇలా చెప్పాను, ఇలా తీయాలి అలా తీయాలనేసి తీస్తున్నారండి. కొంచెం బాగానే ఉంది, అంటే కొంచెం ఎలా ఉందో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అంటే మన కెమెరా కదులుతుంటుంది కదా ఒకసారి, కానీ బాగానే తీస్తున్నారు, పర్వాలేదు. ఓకేనా. అయితే పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. పాస్తా ఎలా ఉందో చెప్తున్నాను, బాగుందని చెప్తున్నాను అనమాట. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.